మనకి బ్రహ్మం గారు సిద్ధప్ప కథ విని ఉంటారు. బ్రహ్మం గారి దగ్గర ఉన్న ప్రియ శిష్యులందరూ కూడా ఏమవుతదంటే, ఒక సందర్భంలో మీకు సిద్ధప్ప అంటే కొంచెం ఎక్కువ ప్రీతి. మీరు ఆయన పట్లే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు, ఇష్టం చూపిస్తారు. ఆయనకి అన్నీ అందిస్తారు. మేము కూడా ఇక్కడ అందరిని వదిలే ఉన్నాం కదా! మేము కూడా శ్రద్ధగానే ఉన్నాం కదా! అని చెప్తారు. సరే అంటారు. ఆయన ఏం మాట్లాడరు. మాట్లాడకుండా తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తారంటే ఒక పరీక్ష పెడతారు. ఏమవుతుందంటే అక్కడ సత్సంగం జరుగుతున్న ఒక ఊరు వెళ్తూ ఉండేవాళ్ళు కదా! ఇప్పుడంటే మనం ఇలా ఉన్నాం కానీ పూర్వకాలంలో ఒక ఆదిశంకరాచార్య గారిని గాని, బ్రహ్మం గారు గాని ఎవరైనా ఎలా ఉండేవారండి? నిరంతరం కష్టం కూర్చుంటారు. అన్ని ఊర్లు తిరుగుతూ చెప్తూ ఉండేవాళ్ళు. అలా ఆయన బుద్ధుడు కూడా అందరూ అంతే కదా! అలా ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఒక ఊర్లోని సత్సంగం ముందు అక్కడ ఒక కొంచెం దూరంలో ఆహ్, చనిపోయి పాడైపోయిన ఒక కుక్క ఉంటుంది. కుళ్ళిపోయి పురుగులు వస్తున్నంత స్థితిలో దీన స్థితిలో ఉన్న ఒక కుక్క మాంసం ఉంటుంది. వీళ్ళు శిష్యులందరికీ చెప్తారు. వెళ్ళి మీరు అది తినండి అని చెప్తారు. గురువుగారు నీసే ముట్టుకోకూడదు, నాన్ వెజే ముట్టుకోకూడదు. మీరు నన్ను అది తినమంటున్నారు. అదేంటి అది కుళ్ళిపోయింది, పాడైపోయింది, వాసన వస్తుంది. దగ్గరికే వెళ్ళలేకపోతున్నాం. దాన్ని మాకు తినమంటారు ఏంటి అని చెప్పి చెప్తారు. అవునా సరే వదిలేయండి అమ్మంటారు. అప్పుడు సిద్ధప్ప వస్తారు తర్వాత. సిద్ధ వెళ్ళి అది తినే అంటారు. సరే గురుగారికి నమస్కారం చేసుకుని వెళ్ళి తినేస్తాడు. అది వాసన వస్తుందా, ఉందా, తినాలా, ఎందుకు తినమన్నారు, ఏంటని మారు మాటలు. అది డిఫరెన్స్ అని చెప్తారనమాట. మనం అంటే ఎంత వైల్డ్ ఎగ్జాంపులే మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, ఒక గురువు మనకి ఏదైనా చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో బహుశా మనకది నచ్చకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, అది సరైనది కాదని అనిపించొచ్చు. గురువంటే గురువనే కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే. అలాంటి విషయాల్లో ఏమవుతుందంటే, దాన్ని మనము ఎంత బ్లైండ్‌గా, ఎంత ఇంకా గురువు మీద నమ్మకంతోని అది చెయ్యటమే. తర్వాత అక్కడ ఏమి అనిపించకూడదు, లేదా అక్కడ దేని మీద రియాక్షన్ ఉండకూడదు, ఇక ఏమి ఉండకూడదు మనకి. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు మాత్రమే గురువులో ఉన్న జ్ఞానాన్ని అంతటిని తీసుకోగలుగుతారు. నేను మొన్న ఒక సందర్భంలో మీ అందరికి చెప్పా. ఏమనంటే, ఒక్కొక్క గురువు ఒక్కొక్కరిని ఎందుకు తయారు చేశారని. మీతో అన్నట్టున్నాను. ఎలాంటిది అంటే, ఇంతమంది గురువులు వస్తున్నారు కదా! అనాది కాలం నుంచి ఎంతో మహాత్ములు మానవ జన్మ తీసుకొని మనకి ఆత్మజ్ఞానం అందిస్తున్నారు కదా! వాళ్ళు ఒక్కొక్కళ్ళని వందల మంది, వేల మందిని తయారు చేసి మోక్షాన్ని ఇచ్చేయొచ్చు కదా! అయిపోవాలి కదా! మరి వాళ్ళతోనే ఉంటూనే ఎవరో ఒక గురువు దగ్గర ఒక్కలో ఇద్దరు సాధకులో లేకపోతే నలుగురు, ఐదుగురు తక్కువ మందిని చూస్తాం చూడండి. బుద్ధుడి దగ్గర ఎవరన్నా అలా ఉంటారు? ఆనందుడు ఉంటాడు. అవునా? ఆదిశంకరాచార్య గారి దగ్గర ఎవరో రమణ మహర్షి దగ్గర అలా ఒక్కొక్కరి దగ్గర మనం ఒక షిరిడి సాయిబాబా దగ్గర భక్తుల్ని మనం గుడికొచ్చేవారు ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు సాయిబాబా షిరిడి సాయిబాబా కనే ఎంతమంది అండి? ఎంతమంది భక్తులు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? ఎంతమంది వస్తున్నా ఎంతమంది తయారయ్యారు చెప్పండి? ఎంతమంది ఆ స్థాయికి వెళ్ళారు? నాకు అదే ఎందుకు అంటే నాకు అర్థమైంది ఏంటంటే, భగవంతుడు లేదా గురువులు మనకి సరైనదే ఇస్తారు ఎప్పుడు కూడా. కానీ దాన్ని పొందే స్థాయే మనకు ఉండదు. స్థాయి అంటే మళ్ళీ ఆత్మపరంగా ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని మాత్రం కాదండి. మన చిత్తంలో గుణాల స్థాయి బట్టి ఉంటుందది. సో, నేను ఏదో చెప్తే మీకు అలాగే ఎటో వెళ్ళిపోయాను ఆ సందర్భంలో మనం. ఇక్కడ ఏముంటుందంటే ఒక గురువు పట్ల మనము వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏం వింటున్నాం, అది కరెక్టా, కాదా, ఎక్కువ, తక్కువ, రైటా, రాంగా అసలు కాదక్కడ. చెప్పింది వినడమే. ఆ స్థాయిలో ఏ సాధకుడు ఉంటాడో, ఏ శిష్యుడైతే అలాంటి స్థాయిలో ఉంటాడో, వాళ్ళు మాత్రం ఆ స్థాయికి చేరుతారు. నేను అలా పడుకొని అలా ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు అనిపించిందనమాట. ఏంటి ఇంత చెప్తున్నాను, ఎంతమందికి అర్థం అవుతుంది, ఎవరికి అర్థం అవుతుంది, అర్థం అవుతుందా ఇలా నన్ను నేను ప్రశ్న వేసుకునేటప్పుడు, నేను అలా గమనిస్తూ ఉన్నప్పుడు నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఎంతమంది వచ్చారో ఒక బుద్ధుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఎంతోమంది. ఇప్పుడు కృష్ణుడైన మన పురాణాలు చూడండి. కృష్ణుడి దగ్గర ఎంతమంది అండి ఆయన జ్ఞానాన్ని పొందారు చెప్పండి? ఆయన స్థాయిలో ఆయన స్వయంగా ఇచ్చినా కూడా ఎంతమంది పొందారు? రాముడి కాలంలో ఆయన జనక మహారాజు అయిన అష్టావక్రుడి దగ్గర ఇక్కడ మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా పొందాలనుకుంటున్నామా లేదా? నిజంగా లేదనుకోండి సమస్య లేదు. అంటే మన పక్క వాళ్ళతోనో, మీ గురువుతోనో చెప్పకపోయినా అట్లీస్ట్ మీతో మీరు మాత్రం నిజాయితీగా చెప్పుకోండి. కావాలా? వద్దా? కావాలండి మీ అందరికీ? గొంతు నుంచైనా లోపల నుంచి చెప్తున్నారా? కావాలనుకున్నప్పుడు ఆ స్థాయిలో మనము వదిలే ఒక్కటే బండ గుర్తండి. ఒక గురువు ఒక శిష్యుడికి ఏం చెప్పినా, ఏమి ఇచ్చినా, ఏం చేసినా కేవలం అంటే కేవలం 100,000% 100% ఆ శిష్యుడి యొక్క శుభం మాత్రమే ఉంటుంది. ఒకరి పట్ల ఒకలా, ఒకరి పట్ల ఒకలా ఉన్నా, ఒక విషయం ఒకరికి ఒకలాగా చెప్పినా అది వాళ్ళకి ఏది అవసరమో, వాళ్ళకి ఏ స్థాయో మాత్రమే గానీ మనము గుర్తించలేము దాన్ని. సో, మీరు చేయాల్సిందంతా ఫలితాన్ని ఆశించొద్దు, విషయాన్ని కోరుకోవద్దు.
ఏదో భౌతికంది కోరుకోవద్దు. మీరేం కోరుకోవాలి? జ్ఞానం కోరుకోవాలి అంతే. జ్ఞానం ఎలా పొందాలి? పొందే స్థాయి గురువే ఇవ్వాలి. మనం దానికి ఇవ్వమని కోరాలి. ఇచ్చిన దాన్ని మనం నిలబెట్టుకోవాలి. సరే, మన బుక్లోకి వెళ్దాం. అలా ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము.